తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ సిస్టమ్ (ఎల్ఎస్ఎస్) శిక్షణ, పరీక్షల్లో గందరగోళం జరిగిందని దీనిపై వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎల్ఎస్ఎస్, లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ చాగంటి కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం భూభారతి పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లైసెన్స్ సర్వేయర్స్ సిస్టమ్ శిక్షణ, పరీక్షలు అప్రెంటిషిప్ చుట్టూ అన్యాయం కనిపిస్తోందని అన్నారు. నోటిఫికేషన్ ప్రకారం రూ. 2,500 నుంచి 10,000 వరకు ఫీజులు చెల్లించి సుమారు 10,000 మందికి పైగా శిక్షణకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వారికి శిక్షణ పేరుతో అరకొర వసతులు, ట్రైనర్లు లేకుండానే పరీక్షలు నిర్వహించిందన్నారు. దీంతో పాస్ పర్సంటేజ్ కేవలం 30% కన్నా తక్కువ వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణలోని లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేస్ మార్కులు లేదా రీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. కానీ మా జీవితాలతోనే ఆడుకోవద్దని చెప్పేసి ఈ యొక్క పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇప్పుడు ప్రకటించుకునే విధానంలో పత్రిక ముఖంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది మన అసోసియేషన్ తరపున మన తెలంగాణ స్టేటు ఎల్ఎస్ఎస్ అంటే ఎల్ఎస్ఎస్ లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ మరియు లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మనం నామకరణం చేసుకొని దాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సభ్యులమే, ఎవ్వరికి ఎక్కడ విభేదాలు ఉండవు.